ఎన్నో వందల క్యారెక్టర్లు చేశాక కూడా నాకు పర్సనల్గా మీ రాముడు క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అది కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీ కదా, మీరు ఆ రిలీజ్ ముందు రోజు మీరు పడ్డ స్ట్రెస్ ఎలా ఉండి ఉంటుంది? ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ని ప్లస్ ఆ క్యారెక్టర్ ప్లస్ ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్ కమర్షియల్ ఫిల్మే. మేము దాన్ని రిలీజ్ చేసుకోవడం చేత సావలేదు. నేను ప్రొడ్యూసర్ ఫెయిల్యూర్ ఫిల్మ్ అని నాకు కుదిరి సావలేదు. కానీ బట్ ఆ సినిమాని టీవీలో వేసిన తర్వాత ఎంత బాగా చూశాను. నేను ఒక 20 సార్లు చూసాను. నీలాగా నాకు చూడండి, మీరైతే ప్రేమతో చెప్పేసింది పిల్ల 20 సార్లు చూశానని. ఆ సినిమాని తర్వాత టీవీలో వాటిలో వచ్చినప్పుడు నాకు ఎన్ని ఫోన్లు, అబ్బా అన్నయ్య ఏం తీసావన్నా సినిమా అని. బాపురామ్ గారు ఇష్టపడి చేసిన సినిమా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆంజనేయ స్వామి. రామ్బంటు అంటే ఆంజనేయుడు. నేను మీకు అందరికీ ఊరికే చిన్న ఐడియా కోసం చెప్తున్నాను, ఎవరికి పెద్ద పట్టించుకోండి. మూలా నక్షత్రం ఆంజనేయ స్వామి మూలా నక్షత్రం, నేను మూలా నక్షత్రం. అదే దగ్గర ఆంజనేయ స్వామి పెట్టండి అనుకోండి. అంటే కొంచెం లక్షణాలు కొంచెం అలాంటివి. సో అంత ఇష్టపడి తీసిందా అంత మంచి అందులో అనుమానం. డబ్బు అంటారా, ఇట్స్ ఓకే, స్వామి ఇస్తాడు, స్వామి తీసుకుంటాడు. నేను డబ్బు గురించి పెద్ద భయపడిపోయే క్యారెక్టర్ కాదు. జంధ్యాల గారితో అసలు ఆయన గారితో ఫస్ట్ మీ మీట్ అనేది ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక లెజెండరీ మూమెంట్ అని చెప్తాను. బికాస్ అది జరగకపోయి ఉంటే ఎన్నో మంచి సినిమాలు మేము మిస్ అయి ఉండేవాళ్ళం. ఒక్కసారి ఆయనతో జరిగిన ఫస్ట్ మీటింగ్ గురించి చెప్తారా? మీరు ఆశ్చర్యపోండి. చెప్తాను, తప్పకుండా ఆశ్చర్యపరచడం చెప్పండి. ఇది నేను వైజాగ్లో అప్పట్లో ఏదో ఒక సినిమాకి వెళ్ళాము. ఆ సినిమా తీయలేదు, తర్వాత రిలీజ్ కూడా కాదు. ఏదో ఒక సినిమాకి వైజాగ్ నుంచి భీమిలి తెలుసా, బీచ్ రోడ్ పక్కన బీచ్ రోడ్లో వెళ్ళి భీమిలిలో షూటింగ్ మాది. నేను నాతో పాటు ప్రసాద్ బాబు ఎవరో 2-3 అప్పట్లో అందరూ బిగినింగే కార్లో ఈడ్చుకుంటూ వెళ్తున్నాం. నేను అప్పుడు ఫిల్మ్ షూట్ గోల్డ్ మెడల్ వేసుకుని ఫిల్మ్ షూట్ అయింది. తర్వాత వచ్చినాయి సన్నగా అసహ్యంగా ఉండేవాడిని. అందులో నా పర్సనాలిటీ లేదు, పాడు లేదు, ఎంత పెద్ద జుట్టు సత్యసాయిబాబు గారు లాగా ఉండేవాడిని. అదే ఇది వెళ్తాను. దానికి ఎంతమంది లేడీస్ ఫాలోయింగ్ ఉందండి చెప్పాలి కదా మనం. అదొక యాంగిల్ నిజం. అయితే ఆ కార్లో వెళ్తుంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది రోడ్డు మీద. నేను సడన్గా చూసా బాలకృష్ణ సార్. అయ్యే బాలకృష్ణ మీకు తెలుసు కదా, ఎక్కడి నుంచి వచ్చాను తెలుసు కదా. బాలకృష్ణ అంటే మరి పలకరించుకుంటే బాగోదు కదా. నేను సినిమా పేరు బాబాయ్ అబ్బాయి. ఆ సినిమా వెళ్ళి అలా ప్రసాద్ ఏంటో ఎందుకంటే ఏంటి అన్నాను. ఐట్గానే కలిసామని కదా ఫిల్మ్ షూట్ చదివాడు. ఇట్లా సినిమా షూటింగ్ ఉందంటే అలాగా అనగానే నా పక్కన ఒక ఆయన వచ్చి టవల్ ఇలా వైట్ అండ్ వైట్ టవల్ నీట్గా జంజాల్ గారు. ప్రసాద్ జంజాల్ గారు మన దర్శకులు అయ్యా సార్, నా పేరు రాని ప్రసాద్ సార్, నేను ఫిల్మ్ షూట్ చదువుకుంటాను. అవునయ్యా, నీ గురించి దేవదాస్ మాస్టర్ చెప్పారు, నువ్వు మంచి ఇదంట కదా. వీడెవడో ట్యాక్సీ డ్రైవర్ వేషం వేస్తున్నాడు, ఎవడో 40 టేకులు అయినాయండి అప్పటికి. వాడు చెప్పట్లే డైలాగ్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి, చచ్చిపోతాం పొద్దు నుంచి ఇప్పుడు 3 గంటలు అయింది, ఈ షాట్ ఓకే కావట్లేదు, నువ్వు ఏమనుకోకపోతే గబుక్కున కాకి కోట్ తీసి వేసుకుని ఒక్కడే ఒక షాట్ ఇది యాక్ట్ చేసి వెళ్ళిపో సార్. ఫిల్మ్ షూట్లో నేను ఫస్ట్ క్లాస్ చదువుకున్నాను సార్. మరి ఒక షాట్ మరి ప్రసాద్ నీకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చే బాధ్యత నన్ను నమ్ము, నువ్వు దయచేసి ఇది చెయ్యి. నుంచో పెట్టేసి ఆడు కాకి షర్ట్ తీసి నాకు వేసేసి ఆ షాట్ నేను యాక్ట్ చేసేసి బండి ఎక్కేసి వెళ్ళిపోయాడు. అది జంజాల్ గారితో పరిచయం. ఆయన వెంటనే ఎప్పుడు పిలిచారు తెలుసా, ఎందుకు పిలిచారు తెలుసా? 2 రోజులు
హీరో. హీరోగా ఆయన పిలిచి ప్రసాద్ నీకు ఇస్తానన్నాను కదా, చంద్రమోహన్ గారు హీరో, బట్ నీకు అద్భుతమైన క్యారెక్టర్, నువ్వు చెయ్యి, ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది. అయ్యా ఎంత మాట, అప్పటికి డబ్బింగ్ చెప్తున్నాను అని 2 రోజులు ఆర్డర్ చేశాను. ఇంకా ఆ తర్వాత వివాహజనాలకి వెళ్ళి తీసి పక్కన పెట్టాను. ఆహనా పెళ్ళంట అప్పుడే లేడీస్ టైలర్ చేసి వచ్చాం. లేడీస్ టైలర్ రిలీజ్ అయింది. తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెక్టర్ లేడీస్ టైలర్ కొడితే ఆహనా పెళ్ళంట. ఈ రోజుకి ఆహనా పెళ్ళంట అంత హిట్ లేదని మా డాడీ అని పిలిచాను నేను ముద్దుగా, రామారెడ్డి గారు. ఆయన అటుడే రే రాజా పెద్ద హిట్ రామారెడ్డి మామూలుగా. నేను రామారెడ్డి గారు కార్ ప్రెజెంట్ చేశాను. అంటే ఆ సినిమా అంత కష్టపడి చేశాను. హీరో టు బాయ్ అన్ని నువ్వేరా, నీకు కార్ ఇస్తుంది. ఆయనకి జంజాల గారికి మీరు ఏం నచ్చింది అంటారు? అన్ని సినిమాలకి మీ మీద ఆయనకి ఎంత ఇష్టపడిపోయాను నేను తర్వాత అని అంటే కనుక ఒకటే చెప్తాను, ఒక్కటి మాత్రం చెప్తాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రసాద్ సార్ టేక్ సార్ టేక్ రెడీ ప్రసాద్ టేక్ చేద్దాం స్టార్ట్ చేద్దాం. యాక్షన్. అయిపోయింది, షార్ట్ అయిపోయింది. కట్ అయిపోయిన వెంటనే కట్ చేసేవారు కాదు. ఎందుకు అనంటే ఆహనా పెళ్ళంట్లో బైక్ మీద ఎక్కి దూకుతారు. దూకితే మురుగులో పడతాను, తప్పని పడతాను. అందులో కట్ చెప్పట్లా ఆయన. నేను మురుగులో పడి లేచి ఎక్స్పెక్ట్ చేశాను పడతానని అన్నా. నేను చెప్పానా ప్రసాద్ దేవుడు చెప్తాడు, అందుకని ఆపాను బాబు అని ఒక మంచి మాట అన్నాను. నా జీవితం ఈ జన్మలో మర్చిపోలేదు. ప్రసాద్ కట్, ప్రసాద్ నేను రాసినప్పుడు కన్నా నువ్వు చెప్పినప్పుడే బాగుంది అని చెప్పారు. అంతకంటే ఏం కావాలండి అవార్డు, ఆస్కార్ ఇచ్చినంత ఆయన రాయిందా. ఆయన ఒకేసారి జంజాల గారి గురించి చెప్పాలంటే ఒకేసారి అంటే ఈ నెలలో అడవిలో ఉంటుంది, శంకరాభరణం, ముద్దమందరం ఆయన డైరెక్షన్, ఈ 3 ఒకేసారి రాశాడు. ఈ 3 సినిమాలకి ఏమైనా సంబంధం ఉన్నాయి? సూపర్ డూపర్ హిట్. అడవిలో శంకరాభరణం, ముద్దమందారం, రొమాంటిక్ ఫిల్మ్. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మహానుభావుడు. ఆయన తలుచుకుంటేనే నాకైతే నాకు జీవితంలో అదే అనేవాడిని నేను. ఈయన ఏంటి నాకు అన్నయ్య, ఈయన తండ్రి, బాబాయ్, మామయ్య ఏంటో తెలియదు. ఆ భగవంతుడి ఇచ్చిన అటాచ్మెంట్ మామూలుగా ఎంత ప్రేమించేవారు, నేనంటే ఎంత ఇష్టం. నేను నాకు తలుచుకుంటే చాలు, ఇంకేమనుకున్నాను. మిస్ అయ్యింది. సహకుటుంబానం సినిమాతో సహా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు చేసిన చాలా క్యారెక్టర్స్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నెగిటివ్ రోల్స్ దగ్గర నుంచి